డిఎస్సి అవకతవకలపై నిర్వహించిన నిరసన కార్యక్రమాల సందర్భంగా వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. మాజీ మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు లా అండ్ ఆర్డర్ డీఐజీ ఫకీరప్పను కలిసి పలు ఘటనలపై ఫిర్యాదు చేశారు. విజయవాడలో మల్లాది విష్ణుపై దాడి, నిరసన శిబిరాల తొలగింపు, టెంట్లు ధ్వంసం, పోలీసుల వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని, ప్రజాస్వామ్య హక్కులను అణిచివేస్తున్నారని ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించాము, మా వల్లనే ఇక్కడేదో విధ్వంసం జరిగిందని అలాంటి ముద్ర, అలాంటి దురుద్దేశంతోనే మా మీద ఏదో ఒకటి బురద జల్లే కార్యక్రమం చేపట్టడానికే ఆ పోలీసులందరినీ కూడా మళ్లీ విత్డ్రా చేసుకోవడం జరిగింది. అంటే ఈ రోజున ఎలా ఆలోచిస్తున్నారు అంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక జెడ్ కేటగిరీ కలిగిన నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి మరి ఆయన కార్యక్రమానికి వెళ్తున్నారంటే ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి? ఈ రోజున ఆయనకి భద్రత కల్పించవలసిన అవసరం ఉందా లేదా? ఈ విధంగా చేయడానికి మరి ప్రభుత్వం ఏ విధమైన కుట్రలు పన్నుతున్నారన్నది మనకు అర్థమవుతుంది. మరి ఈ పరిస్థితులన్నీ కూడా వివరించడానికి మేము డీజీపీ గారిని కలవడానికి వచ్చాం. అయితే డీజీపీ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారని చెప్పి ఇక్కడ లా అండ్ ఆర్డర్ చూస్తున్న డిఐజీ ఫకీరప్ప గారిని కలవడం, ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ విషయాలన్నీ కూడా, మేము మాట్లాడిన విషయాలన్నీ కూడా డీజీపీ గారికి తెలియజేస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి 2025లో జరిగినటువంటి అవకతవకలపైన సిబిఐ ఎంక్వైరీ నిర్వహించాలని, మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, వీటితో పాటుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని విడుదల చేయనటువంటి పరిస్థితులు ఒక పక్క, మరోపక్క నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి 3,000 ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా తక్షణమే చేపట్టాలని కోరుతూ రిలే నిరాహార దీక్షల్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడితే ఎంతటి దుర్మార్గం అంటే, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి డిఎస్సీలో జరిగిన అవకతవకల మీద తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అలాగే ఇప్పటి వరకు విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే చెల్లించాలని, మూడవది నిరుద్యోగ భృతి అని చెప్పి ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని యువతకు చెప్పి చెల్లించినటువంటి ఆ బాకీలను కూడా చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పక్షాన. ఇప్పటికే దేశవ్యాప్తంగా యువతలో ఒక అన్రెస్ట్ వచ్చింది. ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసేటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రయత్నమే కాకుండా విషయాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మన ఢిల్లీలో జరిగిన ఉదంతం కానీ, యువతకు జరుగుతున్నటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యాల మీద యువత ప్రేరేపణ ఎలా ఉందని చూసినట్లయితే